పూర్వం ఒకప్పుడు సౌనకాది మహామునులు సూతమునితో కూడి కైలాసానికి చేరుకున్నారు. ఆ కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం పైన కూర్చొని ఉండగా అందరూ కూడాను వారెవరిని ఒక ప్రశ్న వేస్తారు. ఓ స్వామి, మనకు కలియుగంలో భూలోకంలో మానవులందరికీ విశేషంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను పుత్రులను పౌత్రులను కలుగజేసే వ్రత పూజ ఏదైనా ఉంటే సవిస్తరంగా తెలియపరచండి అని అడిగితే అప్పుడు పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ విధంగా సెలవిస్తారు. ఓ పార్వతీదేవి, శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతము చేయడం ద్వారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు, సుఖాలు, సంతోషాలు, ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పని చెప్తారు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని ఇట్లా అడుగుతుంది. ఓ స్వామి, ఈ వ్రతం ముందు ఎవరు చేస్తున్నారు, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఈ వ్రతానికి దేవత ఎవరు అని అన్ని అడగగా అప్పుడు పరమేశ్వరుడు సెలవిస్తాడు. ఓ కాత్యాయని, ఈ వ్రతాన్ని శ్రావణ మాసానికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేయాలి. ఈ వ్రతానికి వరలక్ష్మి అనేటటువంటి లక్ష్మీ స్వరూపంలో ఉన్న ఒక దేవత అధిష్టానంగా ఉంటుంది. ఆ అమ్మవారి పూజ చేయడం ద్వారా సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, అనుకున్న కామ్యాలన్నీ కూడా నెరవేరుతాయి అని చెబుతాడు. ఆ తరువాత ముందుగా ఎవరు చేశారు ఈ వ్రతాన్ని అంటే పూర్వము మగధ నగరము అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో కుండినము అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ కుండిన గ్రామంలో అన్నీ కూడా బంగారు గోడలు, బంగారు వాకిళ్లతో సర్వసుఖంగా సంపన్నంగా ఉండేటటువంటి గ్రామం. ఆ గ్రామంలో చారుమతి అనే